శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 3వ తారీఖు శుక్రవారం. ఈరోజు మరి పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు అనే విషయానికొస్తే గనక సూర్యోదయం అనేది ఉదయం 6 గంటల 10 నిమిషాలకు ఏర్పడుతుంది. సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6 గంటలకు ఏర్పడుతుంది. తిథి ఈరోజు ఏకాదశి సాయంకాలం 6 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ద్వాదశి అనేది వస్తుంది. శ్రవణ నక్షత్రం ఉదయం 9 గంటల 35 నిమిషాలకు వెళ్ళిపోయి తదనంతరం ధనిష్ట రావటం అనేది ఉంటుంది. దినసరి యోగాల్లో ధృతి యోగం అనేది రాత్రి 9 గంటల 46 నిమిషాలకు ప్రారంభమై తదనంతరం షోల యోగం రావటం అనేది జరుగుతుంది. ఇక ప్రత్యేక యోగాల విషయానికొస్తే గనక ఈ రవి యోగం అనేది సర్వార్థ సిద్ధి యోగం అనేది ఉదయం 9 గంటల 35 నిమిషాల వరకు ఉంటాయి. ఇంకా మంచి ముహూర్తంలో అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 41 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు ఉంటాయి. సరే అమృత గడియలేమో రాత్రి 10 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు అంటే తెల్లవారితే 4వ తారీఖు వరకు ఉంటుంది. విజయముహూర్తం అనేది మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాలకు ప్రారంభమై 2 గంటల 51 నిమిషాల వరకు ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్తం అనేది ఎప్పటిలాగానే తెల్లారి 4 గంటల 33 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. వర్జించవలసిన వర్జ్యం మధ్యాహ్నం మరి 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం అనేది ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 19 నిమిషాలకి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి 1 గంట 16 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం గనక చూసుకుంటే శ్రవణ నక్షత్రం అనేది ఉదయం 9 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ 9 గంటల 35 నిమిషాల వరకు ఏ ఏ నక్షత్రాల వారికి అనుకూలం అంటే మేషరాశిలో అశ్విని, కృత్తిక, మరి తర్వాతదైన వృషభ రాశిలో కృత్తిక, మృగశిర, తర్వాతదైన మిథున రాశిలో మృగశిర మరియు ఆరుద్ర నక్షత్రాల వారికి అనుకూలం. ఇక తర్వాత విషయానికొస్తే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రానికి ఎక్కువ అనుకూలం. ఇక తర్వాత సింహరాశి విషయానికొస్తే మఖ, ఉత్తర నక్షత్రాల వారికి, మళ్ళీ కన్యా రాశిలో కూడా ఉత్తర, చిత్త నక్షత్రం వారికి, ఇక తర్వాత రాశి తులారాశిలో కూడా మరి స్వాతి నక్షత్రము, అంతకుముందు నక్షత్రం చిత్త వారికి అనుకూలం. ఇంకా ఏదైతే వృశ్చిక రాశి అనేది ఉందో ఆ వృశ్చిక రాశిలో కేవలం అనురాధ నక్షత్రానికి అనుకూలం. మళ్ళీ ధనుర్రాశిలో మూలా నక్షత్రానికి ఉత్తరాషాఢ, తర్వాత రాశి అయిన మన మకర రాశిలో ధనిష్ట మరియు ఉత్తరాషాఢ, తర్వాత కుంభరాశిలో కేవలం మరి ధనిష్ట, తర్వాత శతభిషం, చివరిదైన మీనరాశిలో కేవలం ఉత్తరాభద్రకి అనుకూలం. సరే ఈరోజు మరి దినసరి ఫలితాల విషయాలకు వస్తే గనక మేషరాశి వారికి చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఉత్సాహభరితంగా సంతృప్తికరంగా సాగుతుంది. కొత్త వ్యాపారాలు మొదలెట్టిన, కొత్త ఉద్యోగాల్లో ప్రవేశించిన అక్కడ కూడా ఎంతో కొంత అభివృద్ధిదాయకంగా, శ్రేయోదాయకంగా ఉండటం అనేదైతే జరుగుతుంది. ఆడవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తవటం అనేదైతే ఉంటుంది. సంతాన విషయంలో కూడా ఎంతో కొంత సంతృప్తి ఉంటుంది. ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకుంటే గనక సాధ్యం అవటం అనేది కూడా జరుగుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏవైనా సరే వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి మార్పులకి అవకాశాలు లేకపోలేదు. అలాగే కొత్తగా ఉద్యోగాలు కావాలని కోరుకునే వారికి వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులైతే కలగవు.
మిథున రాశి వారికైతే గనక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. శ్వాసకు సంబంధించినవి గానీ, చర్మానికి సంబంధించినవి గానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. అమ్మగారితో ఏవైనా సరే చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఇతరత్రా చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఉండవు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పడండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కూడా మానసికంగా సంతృప్తికరంగా పూర్తవుతుంది ఈరోజు. భావోద్వేగాలతో నియంత్రణ కొంత మీరు కోల్పోయినప్పటికీ కూడా, వాటి ద్వారా వచ్చే నష్టాలు తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మిగతా గ్రహస్థితి అంతా కూడా ఎంతో కొంత మీకు సానుకూలమైన పవనాలను వీచింపజేయటం వల్ల కూడా మీరు సుఖపడతారు. మొత్తం మీద అయితే గనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. సింహరాశి వారికైతే గనుక ఆడవాళ్ళ వల్ల ఏవైనా సరే ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆడవాళ్ళు ఆడ పరిచయాల్లో కొంతవరకు దూరం వహించండి. ఇంకా మిగతా విషయాలు మొత్తం ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన పరంగా మాత్రం అభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ స్వల్ప లాభాలతో బయటపడటం అనేదైతే ఉంటుంది. మొత్తం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలున్నాయి. ఆరోగ్యాలు కోసం మీరు చేసే పట్టుదలగా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, వాటిలో ఎంతో కొంత ఫలవంతం అవ్వటం, ముందుకు రావటం అనేదైతే జరుగుతుంది. అమ్మగారు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశి వారికైతే గనక అమ్మ లేదా అటువైపు ఉండే బంధువుల సహాయ సహకారాలతో అదృష్టం కొంతవరకు పెరుగుతుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా త్రుటిలో తప్పించుకోవటం అనేదైతే జరుగుతుంది. ఈరోజు మీరు మీ యొక్క ప్రతిభా పాటవాల కన్నా కూడా అదృష్టమే మీకు ఎక్కువగా సహకరించేలాగా ఉంటుంది కనుక దాన్ని మీరు వినియోగించుకోవటం అనేది అవసరం ప్రణాళికలేసుకొని. ధనుర్రాశి వారు ఆరోగ్య విషయంలో పాటు ఆర్థిక అంశాల్లో కూడా ఈరోజు ఆచితూచి అడిగేయటం అనేది మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్‌కి దూరంగా ఉండటం అనేది అవసరం. భగవత్ ధ్యానం, చింతన కొంతవరకు పెరుగుతాయి. మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకోవచ్చు. అలాగే తాత్కాలికంగా ఒకరికొకరు కొంతవరకు దూరమయ్యే పరిస్థితులు ఉండొచ్చు. సంతాన విషయంలో ఏదైనా సరే అలజడి ఉంటుంది. కొత్తగా సంబంధాలు కుదరాలనుకునే వారి ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా దూరమయ్యే పరిస్థితి లేకపోలేదు. కుంభరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే అనుకోని మార్పులు కూడా అలాగే అనివార్యమవుతాయి. ఇక ఇతరత్రా చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఉండవు. రాశి వారికైతే కనుక చాలా అద్భుతంగా ఉంది. సంతాన పరంగా కూడా మరి మంచి ఫలితాలు రావటం అనేది, ఇతరుల సహాయ సహకారాలు పొందించడం అనేది, తర్వాత ఒక ముఖ్యమైన విషయంలో ఒక స్త్రీ సహాయం వల్ల కూడా చాలా ఉన్నతమైన పరిస్థితిని మీరు పొందగలుగుతారు. ఇక ఈరోజు ప్రత్యేకతల విషయానికొస్తే గనుక ఈరోజు పాశాంకుశ ఏకాదశి అనేది ఉంది. కనుక మనం ఏదైనా సరే ఈ ఏకాదశి వ్రతాలు చేసుకునే వాళ్ళు ఆ రకంగా చేసుకుంటారు. మరి ఏకాదశి, ద్వాదశి కలిసి వచ్చినప్పుడు మరి ముఖ్యంగా వైష్ణవులకు మరింత ప్రీతికి పాత్రమైనదవుతుంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా మనం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఇది మీ శక్తానుసారం చదువుకోవటం అనేది, తర్వాత వైష్ణవ ఆలయాన్ని సందర్శించడం అనేది కూడా ఈరోజు మీకు ఎంతో కొంత ఉపశమనాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు.